రైట్ డీటెయిల్స్ చూద్దాం. సీఎం జగన్ ఇవాల్టి నుంచి మలి విడత ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు 2-3 సభల్లో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇక నిన్న మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ ఇవాల్టి నుంచి ప్రచారంలో దూసుకుపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ 10 గంటలకు తాడిపత్రిలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరు కానున్నారు. తాడిపత్రి సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి లోక్సభ పరిధిలోని వెంకటగిరికి జగన్ వెళ్లనున్నారు. వెంకటగిరిలోని త్రిభువన సర్కిల్లో బాలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. వెంకటగిరి సభ అనంతరం ఆయన నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోకి కందుకూరుకు చేరుకోనున్నారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. సిద్ధం సభలు నిర్వహించిన నియోజకవర్గాలు కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాలను ఆయన కవర్ చేయబోతున్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేసేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సీఎం జగన్ ఇవాల్టి నుంచి మలి విడత ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రోజుకు 2-3 సభల్లో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. నిన్న మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం జగన్ ఇవాల్టి నుంచి ప్రచారంలో దూసుకుపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక 10 గంటల సమయం కావస్తుంది. తాడిపత్రిలో స్థానిక నేతలు ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరు కానున్నట్టు తెలుస్తోంది. తాడిపత్రి సభ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి లోక్సభ పరిధిలోకి వెంకటగిరికి జగన్ వెళ్లనున్నారు. వెంకటగిరిలోని త్రిభువన సర్కిల్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. వెంకటగిరి సభ అనంతరం ఆయన నెల్లూరు లోక్సభ స్థాన పరిధిలోని కందుకూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులోని కేఎంసీ సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. సిద్ధం సభలు నిర్వహించిన నియోజకవర్గాలు కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాలను ఆయన కవర్ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేసేలా వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. రైట్, ఇక సిద్ధం సభలు నిర్వహించినటువంటి నియోజకవర్గాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా సీఎం జగన్ ప్రచారాల పర్వం కొనసాగుతుంది. సభలు కూడా నిర్వహించనున్నారు కందుకూరు ఆ ప్రాంతాల్లో కూడా. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, 3 రాజధానుల విషయం తెరపైకి వచ్చింది. దీనిపై జగన్ ప్రజలకు ఎలా వివరించబోతున్నారు? ఈ అంశంపై ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇవాళ నుంచి కూడా రూట్ మ్యాప్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా సిద్ధం, అలాగే మేమంతా సిద్ధం పేరుతో కూడా భారీ బహిరంగ సభలు అలాగే బస్సు యాత్ర కూడా నిర్వహించారు. ఈ 2 యాత్రలకు సంబంధించి కూడా దాదాపు 100 నియోజకవర్గాల్లో కూడా సీఎం పర్యటన అనేది కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా మరొకసారి అధికారంలోకి వచ్చే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 2019 నుంచి 2024 ఇప్పుడు ఎలక్షన్స్ వరకు కూడా తమకు లబ్ధి చేకూరితేనే తమకు ఓటు వేయండి అంటూ కూడా ప్రజల్ని అడుగుతూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఎన్నికలకు సంబంధించి కూడా సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇవాళ నుంచి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. రోజుకి 3 భారీ బహిరంగ సభలు ఉండేలా కూడా సీఎం ఇప్పటికే రూట్ మ్యాప్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఉదయం పూట, మధ్యాహ్నం, సాయంత్రం ఇలాగా 3 భారీ బహిరంగ సభలకు సంబంధించి కూడా 1వ తారీఖు వరకు కూడా సీఎం సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రజలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా మేమంతా సిద్ధం పేరుతో కూడా ప్రజలకు వెళ్ళి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా చేకూరిన లబ్ధి గురించి ప్రజలకు వివరిస్తూనే, అలాగే కూటమికి సంబంధించిన లోపాలను కూడా ప్రజలకు వివరించి చెప్తూ కూడా ప్రజలను ఓటు అడిగే పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇప్పుడు ఇవాళ నుంచి జరిగే పర్యటనల మీద కూడా కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2024 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు మరొకసారి లబ్ధి చేకూరుస్తామనేది కూడా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరించుతున్నారు. ఎందుకంటే నిన్న తాడేపల్లి వేదికగా కూడా 2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 2019 నుంచి 2024 వరకు కూడా తమకు ఏమేమి చేశాము అనేది కూడా ప్రజలకు వివరించారు. అలాగే 2024లో మరొకసారి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనంతరం కూడా ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది కొంత ఆసక్తిగా మారిందనుకోవచ్చు. ఎందుకంటే 2019లో కూడా కోవిడ్ సమయంలో కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలని, నవరత్నాలను కూడా 99% పాటు కూడా
అమలు చేశామంటూ కూడా నిన్న పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అటు కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా సాకులు చెప్పకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాము. అలాగే చంద్రబాబుకు సంబంధించిన 14 ఏళ్ళు సీఎంగా చేశారు. అలాగే 2014లో అటు బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు సంతకంతో దాదాపు 650 హామీలని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఆ మేనిఫెస్టో కూడా ఇప్పుడు లేని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అమలు అయ్యే హామీలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇస్తానంటూ కూడా నిన్న క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే అటు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని పూర్తి స్థాయిలో అమలు చేసే హామీలను మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించి కూడా సీఎం క్లారిటీగా చెప్పారు. లేనిపోని హామీలు నేను ఇవ్వను, పూర్తిగా అమలు చేసే హామీలు మాత్రమే ఇస్తానంటూ కూడా నిన్న ప్రజలకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా దాదాపు వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల కోట్లు డైరెక్ట్గా, దాదాపు 2,70,000 కోట్లు, ఇండైరెక్ట్గా 1,60,000 కోట్లు కూడా ప్రజలకు చేకూర్చే విధంగా డైరెక్ట్గా నాన్ డైరెక్ట్గా కూడా ప్రజలకు ఇచ్చామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రజల మేనిఫెస్టోకి సంబంధించి కూడా పూర్తిగా ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంచి జరిగే భారీ బహిరంగ సభలు, ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి కూడా చాలా వ్యూహాత్మకంగానే ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలను కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దాదాపు నవరత్న పథకాలు కంటిన్యూ చేయడంతో పాటు మరికొన్ని కొత్త పథకాలను కూడా నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. పెన్షన్లు అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా 2024లో అధికారంలోకి వస్తే పెన్షన్లు 4,000 చేస్తామని కూడా ఇప్పటికే అటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన మేనిఫెస్టో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. పెన్షన్లు కూడా 500 పెంచుతాము, అది కూడా 2028, 2029 చివరి 2 ఏళ్ళు 250 రూపాయలు పెంచి 3,500 ఇస్తాము. దానివల్ల దాదాపు 65 లక్షల మందికి కూడా ఈ వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళలకు సంబంధించి, అలాగే దివ్యాంగులకు సంబంధించి కూడా వాళ్ళకి పెన్షన్ల విషయంలో అయితే నిన్న ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నవరత్న పథకాలు ఇంప్లిమెంట్తో పాటు దానికి సంబంధించి కూడా ఇప్పుడు 5 ఏళ్ళు తాము ఏం చేశాము, వచ్చే 5 ఏళ్ళు కూడా తమకు ఏం చేయబోతున్నాం అంటూ కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా 75,000 ఈ 5 ఏళ్లలో ఇచ్చారు. మరొక 75,000 అధికారంలోకి వస్తే ఇస్తామని కూడా నేను చెప్పడం జరిగింది. ఇక ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా 1,50,000 కూడా ఇస్తామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా మరొక కీలక అంశం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమ్మఒడి పథకం అనేది ఒక కీలకంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఆ పిల్లల్ని చదివించలేరో వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం చేసి పిల్లల్ని పనులకు పంపించకుండా స్కూల్స్కి పంపించే విధంగా కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చాము. తమకు ఎంతో ఇష్టమైన పథకం అంటూ కూడా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక నవరత్న పథకాలు కంటిన్యూతో పాటు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన అయితే నిన్న చేశారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను, అలాగే అమరావతి శాసనసభ రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా కూడా చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ అన్యాయ అంశాలను కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా ఇవాళ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపెయినింగ్ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.